నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పటిదాకా 7 చాప్టర్ల సమ్మరీ తెలుసుకున్నాము. ఇప్పుడు 8వ చాప్టర్ ఈ సమ్మరీ తెలుసుకుందాం. 7వ చాప్టర్లో భగవంతులు వారు స్వయంగా చెప్తారు, నాకు సేవకులు అంటే ఆయనకి సేవ చేసి, పూజలు చేసి, వ్రతాలు చేసి, ఇట్లా మనము మన భక్తిని తెలుపుకోవడానికి భగవంతునికి రకరకాల సేవలు చేస్తూ ఉంటాం. భజనలు ఇంకా ఇవి చేస్తూ ఉంటాం. ఇవి కాదు నాకు కావాల్సింది, మీరందరూ కూడా నా నుంచి వచ్చిన ఆత్మస్వరూపులు, భగవత్ స్వరూపులు, మీరందరూ కూడా భగవత్ స్వరూపులు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అదే మీ జీవితం యొక్క పరమ సత్యము. అలా మీరు తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆనందిస్తాను అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఈ సత్యానికి దూరంగా వెళ్ళిపోతామో, ఏమిటి ఆ సత్యం? మనము కూడా భగవత్ స్వరూపులమే అన్న సత్యానికి మనం దూరంగా వెళ్ళిపోతామో అదే నరకం. నరకం అంటే వేరే ఎక్కడో ఉండదు అని చెప్తున్నారు. అంతేకాకుండా భగవంతుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు, మీరు మీ జీవితాల్లో రకరకాల పాత్రలను పోషిస్తూ ఉంటారు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక స్నేహితురాలిగా, అంతేకాదు ఇంకా ఒక ఫ్రెండ్ లాగా కూడా ఇలా మనం రకరకాల పాత్రలను పోషిస్తూ ఉంటాం. ఆయనే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఫ్రెండ్స్. అదేంటంటే, ఏ పాత్రలో మీరు ఉన్నా కూడా మీరు ఎదుటివారిని, ఒక తల్లి తండ్రి అయితే తన బిడ్డలని, ఒక భర్త అయితే తన భార్యని, ఒక భార్య అయితే తన భర్తని, ఒక ఫ్రెండ్ అయితే తన ఎదుటి ఫ్రెండ్ని ఎలా ఉండాలి అంటే అని చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళని మీ ప్రేమతో కట్టిపడేసే జిగురు అంటే గ్లూ లాగా కాకుండా ఒక మ్యాగ్నెట్ లాగా ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళని ప్రేమతో ఆకర్షించాలి. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా మనం ఏం చేస్తాము అంటే కొన్ని కుటుంబాలలో ఎలా జరుగుతుంది అంటే, వాళ్ళు మన మీద ఆధారపడిపోయి బతికేటట్టు, అయ్యో వాడు బతకలేడు, వాడు నేను లేకపోతే ఉండలేడు, వాళ్ళకి మేము లేకపోతే ఎట్లా, అలా మనము అనుకుంటూ ఉంటాము. నిజంగా చెప్పాలంటే నేను కూడా నా కుటుంబంలో నా పిల్లల గురించి ఆ విధంగానే అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ పాయింట్స్ నేను చదివానో అప్పుడు నాలోనే ఒక జ్ఞానము, ఒక తెలియని విషయాన్ని నేను తెలుసుకున్నాను అని మనము అనుకుంటూ ఉంటాము. సో అది కరెక్ట్ కాదు, అట్లా చేయకూడదు. వారికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళని ధైర్యంగా వాళ్ళ మార్గంలో వాళ్ళని నడిచేటట్టుగా మనము ప్రోత్సహించాలి, అంతేగాని వాళ్ళని కట్టిపడేయకూడదు అని చెప్తున్నారు. అప్పుడు ఆదర్ గారు ఒక క్వశ్చన్ వేస్తారు. ఒక గృహస్థు జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, నెలవారీ ఇవ్వాల్సిన బిల్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో నాకు ఈ భగవంతునితో కలిసి ఉండాలి అన్న ఆలోచన, మనలోని భగవంతునితో కలిసి ఉండాలి అన్న ఆలోచన ఒక్కొక్కసారి గుర్తుండదు. అప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతారు. అప్పుడు భగవంతులు వారు అంటారు, నీకు అత్యవసరమైన సమయం వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టద్దు, నన్ను గుర్తుంచుకో అని చెప్తున్నారు. ఈయన నన్ను అంటే ఏంటంటే బయట ఉన్న ఫోటోలని, భగవంతుని పటాలని అని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నీలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకొనుండు. అలా పట్టుకోవాలి అంటే ధ్యానము సరి అయిన మార్గము. భక్తి మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ధ్యానంలో మీరు మీ ఆత్మతో బాగా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆ హార్ట్ స్పేస్ నుంచి మీకు వచ్చే సొల్యూషన్స్, ప్రతి ఒక్క ప్రాబ్లంకి, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్కి వచ్చే సొల్యూషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి అందరూ
తప్పనిసరిగా ఒక 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు తప్పకుండా ధ్యాన సాధన రోజు చేయడం వల్ల వాళ్ళలోని భగవంతుని తత్వంతో కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారు. ఫ్రెండ్స్, ఇంకా భగవంతుల వారు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అది ఈజీగా అర్థమయ్యేటట్లు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. భగవంతుల వారు చెప్తూ ఉంటారు ఏంటంటే, మన జీవితం మన ఆలోచనల ఎంపిక అని చెప్తారు. అంటే ఏంటంటే, నువ్వు నీ ఆలోచనలో ఏది ఎంపిక చేసుకుంటావో, ఒక 2 ఆలోచనలు వచ్చాయి. ఫర్ సపోజ్, నేను ఆనందంగా ఉంటాను, అబ్బా నేను ఎప్పటికీ ఆనందంగా ఉండలేను. ఈ 2 ఆలోచనలలో నువ్వు ఒకదాన్ని చూస్ చేసుకున్నావు ఏంటంటే, నేను ఆనందంగా ఉంటాను అని. నీ జీవితము ఆ ఆలోచన వల్ల ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా నేను ఆనందంగా ఉండలేను అన్న 2వ ఆలోచన నువ్వు చూస్ చేసుకుంటే ఆ ఆలోచన వల్ల నీ జీవితం ఆనందంగా ఉండదు. అంటే ఏంటంటే, భగవంతుడు చేసేది ఏమన్నా ఉందా ఇక్కడ అంటే, భగవంతుడు మనల్ని ఆయన రూపంలో సృష్టించి, ఆయన ఏ విధంగా సృష్టించే శక్తి ఆయనకుందో అదే శక్తిని మనకిచ్చి కిందకి పంపిస్తాడు భూమి మీదకి. ఇక్కడ బతకాల్సింది ఎవరు? మనమే బతకాలి. ఎలా బతకాలి? మన ఆలోచనలని సరిగ్గా కాన్షియస్గా ఎంపిక చేసుకుంటూ మన జీవితాన్ని మనం బతకాలి. ఒకవేళ మన ఆలోచన ఎంపిక సరిగ్గా లేదు, అప్పుడు ఏం చేయాలి? దాన్ని మార్చుకోవాలి. ఒకవేళ మనము నేను సరిగ్గా ఉండలేను, నా జీవితం సరిగ్గా లేదు అని ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాం అనుకో, మన జీవితం అలాగే ఉండకుండా పోతుంది. కానీ ఇప్పుడు మనము మంచిగా ఉంటాము అని మనం చూస్ చేసుకున్నాము అనుకోండి, మన జీవితము ఆ విధంగానే వెళ్తుంది అని చాలా చాలా క్లియర్గా చెప్తారు. సో మన జీవితము, మన ఆలోచనలు, మన దృక్పథాలు, మన ఉద్దేశాలు, మన బిలీఫ్ సిస్టమ్, వీటన్నిటి మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలా మనం ఆలోచనని చూస్ చేసుకోవాలి అంటే మనకి అత్యంత అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ కూడా మనకు ధ్యానం ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. దీంతో 7వ చాప్టర్ అయ్యింది. ఇప్పుడు మనము 8వ చాప్టర్ చూద్దాం. 8వ చాప్టర్లో భగవంతుల వారు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలను మాట్లాడతారు. అవి ఏంటంటే రిలేషన్షిప్స్ గురించి. అవి మన జీవితంలో మనము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక రిలేషన్షిప్స్తో స్టార్ట్ చేస్తాం. తల్లి తండ్రి, అన్నా చెల్లెళ్ళు, ఇలాగా. తర్వాత మళ్ళీ మనకి వేరే వేరే రిలేషన్షిప్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అది ఫ్రెండ్స్ కానీ, భర్త కానీ, భార్య కానీ, ఇంకా రకరకాల రిలేషన్షిప్స్ వస్తూ ఉంటాయి. వాటిలో ఎలా ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలి అనేది చెప్తారు. సో అది తెలుసుకుందాం. భగవంతులు వారు చెప్తారు, సంబంధాలు ఎప్పుడూ కూడానంట మనకి సవాలును విసురుతూనే ఉంటాయంట. అవి మనలోని ఉన్నతమైన గుణాలను బయటికి తీయడానికి, అదేవిధంగా ఆ ఉన్నతమైన గుణాలను అనుభవించడానికి, సృష్టించడానికి మనకి ఎప్పుడు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో అంటే ఒక రిలేషన్షిప్ మనకి చాలా గుణాలని నేర్పుతుంది. అది ఏ గుణం నేర్పడానికి వచ్చింది ఒక రిలేషన్షిప్ అనేది మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సంబంధాల గురించి భగవంతులు వారు ఎలా చెప్తారు అంటే, నువ్వు ఒక్కడివే ఈ ప్రపంచంలో ఉన్నావంటే నువ్వు నేర్చుకోవడానికి అంటూ ఏమీ ఉండదు. అందుకనే ఈ సంబంధాలు అనేవి మన జీవితంలోకి వచ్చాయన్నమాట. అంటే ఒక తండ్రి నుంచి నేర్చుకోవడము, లేకపోతే మనం నేర్పడము, ఒక ఫ్రెండ్స్కి నేర్పడము, లేకపోతే ఏ తాతలో, ఏ పిన్నులో, ఏ మామయ్యలో, ప్రతి ఒక్కళ్ళు మన రిలేషన్లో ఉన్నప్పుడు సో వాళ్ళ నుంచి నేర్చుకోవడమో, లేకపోతే వాళ్ళకి మనం నేర్పడమో, దాని ద్వారా మన గురించి మనం తెలుసుకోవడం అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది అని చెప్తారు.
ఆయన ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఫ్రెండ్స్. అదేంటంటే, నీ జీవితంలోకొచ్చే ప్రతి సంఘటన, ప్రతి ఒక రిలేషన్‌షిప్పు అది ఒక ఉద్దేశంతో నీకు ఉపయోగపడుతుంది అంట. అంటే అది నువ్వు నిజంగా నువ్వెవరో తెలుసుకోవడానికి, నీ నిజమైన స్వరూపాన్ని తెలపడానికి నీకు ఉపయోగపడుతుంది అంటారు. దీనిలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం దాగుంది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే, కొన్ని కొన్ని రిలేషన్స్ ఏంటో సరిగ్గా వాళ్ళని చూస్తే కోపం రావడం గానీ, జెలసీ రావడం గానీ, లేకపోతే ఏదో మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం అనమాట. వాళ్ళు మనకి నచ్చరు ఎదుటి వ్యక్తి. కానీ తప్పకుండా వాళ్ళతోనే ఉండాల్సిన పరిస్థితి వస్తది. అది మన హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మన అత్తమామలు అవ్వచ్చు, మన ఇంట్లోని మన ఓన్ సిస్టర్సే అవ్వచ్చు, ఓన్ బ్రదర్సే అవ్వచ్చు. అది ఆ రిలేషన్ ఏం చేస్తుందంటే మనలోని ఒక క్వాలిటీ, ఒక ఉన్నతమైన గుణాన్ని బయటకు తీసుకురావడానికి రావచ్చు. మనము ఈ సంబంధ బాంధవ్యాల నుంచి నేర్చుకునేది ఎంతో ఉంటుంది అని భగవంతుల వారు ఇక్కడ చెప్తున్నారు. మనలోని ఉన్నతమైన గుణాలను బయటికి తీసుకురావడానికే ఈ రిలేషన్షిప్స్ అన్నీ మనకి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా భగవంతుల వారు ఇలా చెప్తారు, ఏదన్నా ఒక కొత్త రిలేషన్షిప్లోకి మనం ఎంటర్ అవుతూ ఉంటే, అది మ్యారేజ్ కానీ, లేకపోతే ఎవరినన్నా ప్రేమించడం కానీ అట్లా చేసినప్పుడు మనము కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలంట. అసలు ఈ సంబంధం అసలు ఉద్దేశం ఏమిటి? ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా పొందాలని అనుకోవడం కాదంట. అసలు పొందాలని ఒక రిలేషన్ని స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదంటారు. ఒక రిలేషన్ ద్వారా నీలో ఉన్న ఏ గుణాన్ని కానీ, ఏ క్వాలిటీని కానీ, ఏ స్వరూపాన్ని కానీ నువ్వు ఈ ఈ రిలేషన్ ద్వారా వ్యక్తపరచాలని అనుకుంటున్నావు అని ఫస్ట్ నిర్ణయించుకోవాలని అంటారనమాట. అంతేకాకుండా కొన్ని కొన్ని సినిమాల్లో రొమాంటిక్గా కొన్ని మనకి సెంటెన్సెస్ ఉంటాయి, కొన్ని మాటలు. అవి ఏంటంటే, నువ్వు నా జీవితంలోకి రాకపోతే నా జీవితం ఎలా ఉండేదో, నువ్వే నా జీవితం మొత్తం, ఇలాంటి లవ్ సీన్స్, లవ్ వర్డ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి రొమాంటిక్ సెంటెన్సెస్ ఉంటూ ఉంటాయి. దానికి భగవంతుల వారు చెప్తారు, ఇదంతా నిజం కాదు. అలా నువ్వు అనడం వల్ల ఎదుటి మనిషి పైన నువ్వు ఒక భారాన్ని, ఒక బాధ్యతను పెడుతున్నావు. ఆ ఎదుటి మనిషి నిన్ను సాటిస్ఫై చేయడం కోసము ఆ మనిషి ఎంతో భారాన్ని మోస్తూ ఉండాలి అని అంటారనమాట. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, పెద్దలు కుదిర్చిన సంబంధమైనా కానీ, మనం ఒక ఊహలో ఒక ఒక మైండ్ సెట్లో ఉంటాం అనమాట. ఎదుటి వ్యక్తి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. కానీ వాడు నిజంగా అలా ఉండనప్పుడు, మన మన ఊహకి అది విరుద్ధంగా ఉన్నప్పుడు మనం ఎంతో నిరాశపడుతూ ఉంటాం. వీటన్నిటికీ కూడా మనం ఈ బుక్ చదివితే ఎంతో ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకొని, మన రిలేషన్షిప్స్ని మనం ఇంకా ఎంతో అందంగా చేసుకోవచ్చు. సో ఈయన భగవంతుల వారు ఏమంటారంటే, నువ్వు ఎదుట వ్యక్తి నుంచి ఏదో ఆశించి ఒక రిలేషన్షిప్ ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ నుంచి నువ్వు ఎదుటి మనిషికి ఏమి ఇవ్వగలవు, నువ్వు ఏ విధంగా నిన్ను నువ్వు వ్యక్తం చేసుకోగలవు, నీలో ఉన్న ఏ క్వాలిటీని నువ్వు వ్యక్తం చేసుకోగలవు మంచిగా, అది ప్రేమతత్వమే కాదని, అది కంపాషనేటే కానీ, ఒక కైండ్నెస్సే కానీ, ఇట్లా ఏ ఏ గుణాన్ని నువ్వు వ్యక్తం చేసుకోగలవు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మళ్ళీ ఇందాకటి పాయింట్కి వెళ్దాం. ఎప్పుడైతే నీ వల్లే నా జీవితం ఉంటుంది అని వాళ్ళ మీద మనం బాధ్యతను పెంచుతామో, వాళ్ళు కొన్ని రోజులు మనల్ని సంతృప్తి చేయడానికి కష్టపడతారు. కానీ కొన్ని రోజులకి వాళ్ళలో అసంతృప్తి పెరుగుతుందన్నమాట. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చాలా కష్టాలు పడి వాళ్ళు నిజస్వరూపానికి వచ్చేస్తారు. అప్పుడు మనం ఏమంటాం, నువ్వు మారిపోయావు, నా మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని మనము వాళ్ళని దూషిస్తూ ఉంటాము, వాళ్ళని తిడుతూ ఉంటాము. కానీ నిజంగా అదంతా కరెక్ట్ కాదు. వాళ్ళ నిజస్వరూపంలోకి ఏదైతే మారిపోయారో అదే వాళ్ళ నిజమైన స్వరూపము అది అని చెప్తూ ఉంటారనమాట. భగవంతుల వారు ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఒక సంబంధం యొక్క అసలు ఉద్దేశము ఇంకొక వ్యక్తి వచ్చి నిన్ను సంపూర్ణం చేయడం కాదు. ఇప్పటికే సంపూర్ణమైన ఇద్దరు వ్యక్తులు తన సంపూర్ణతను
తమ సంపూర్ణతను ఒకరితో ఒకరు పంచుకోవడమే అని చెప్తున్నారనమాట. అంటే సంపూర్ణము అంటే మన మనలో ఉన్న భగవతత్వం కదా, మనము ఆత్మతత్వం కదా. ఆత్మ ఎప్పుడూ సంపూర్ణము. అలాంటి సంపూర్ణమైన ఇద్దరు ఆత్మలు మానవ శరీరాలు ధరించి వాళ్ళ సంపూర్ణతని ఒకళ్ళనొకళ్ళు పంచుకోవడము. అది ఎటువంటి క్వాలిటీస్ అయినా కానీ, ప్రేమ కానీ, కంపాషన్ కానీ, ఏదైనా కానీ. భగవంతుల వారు ఇంకో విషయం చెప్తారు ఏంటంటే, సంబంధాలలో నీవు వేసుకున్న పరీక్ష ఏమిటంటే ఎదుటి వ్యక్తి నీ అంచనాలకు ఎంతవరకు తగ్గట్టు జీవిస్తున్నాడు అని మనం చూస్తూ ఉంటామంట. అది నిజమే కదా. నిన్ను ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్లో ఎదుటి వ్యక్తి అంటే ఒక భార్య ఎంత ప్రేమగా తనతో ఉంటుంది, ఎంత తనని అర్థం చేసుకుని ఉంటుంది అని భర్త చూస్తూ ఉంటాడు. అలాగే భార్య కూడా చూస్తూ ఉంటుంది. కానీ అలాగా ఎదుటివారి మీద దృష్టి పెట్టడం కాదు. ఒక రిలేషన్షిప్లో నువ్వు ఎంత అర్థం చేసుకొని నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో, పక్కన వాళ్ళ మీద దృష్టి పెట్టడం కంటే అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కానీ ఎదుటి మనిషి మీద మనం ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని. అది కాదు, నీ మీద దృష్టి పెట్టుకో. ఆ రిలేషన్షిప్లో నీలో ఉన్న ఏ ఉన్నత క్వాలిటీని నువ్వు బయటికి తీసుకొని వచ్చి నీ రిలేషన్షిప్ని ఇంకా ఎంత మంచిగా నువ్వు వ్యక్తపరచాలి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇది 8th చాప్టర్ సగమే అయ్యింది. మళ్ళా 8th చాప్టర్ మిగిలిన విషయాలని భగవంతుడు చెప్పిన మిగిలిన విషయాలు అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో. హస్బెండ్ అండ్ రిలేషన్షిప్పే కానీ, మిగిలిన వాళ్ళతో రిలేషన్షిప్సే కానీ, ఈ జ్ఞానము మనకి మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీరు విని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.